ఇవి ఎక్కడ వచ్చినా మళ్ళీ కొత్త చీరలు మన ఆయన దగ్గర తీసుకోలే. కుట్టలే ఇంకా అవి కుట్టలే. ఇప్పుడు కుట్టుకుంటారా? పొద్దున వీడియో ఉంది. అర్రే అర్రే జోషి ఉన్నారు అయితే. అయితే మరి తీసుకుందే అందుకు వాటి కోసం. పొద్దులోపు అవుతుందా మరి? బ్లౌజులు కుట్టేసిందమ్మా ఆల్రెడీ. ఓన్లీ పాలు కుడతారా ఇప్పుడు? దీనికి మళ్ళీ పాలు రెండు కిలో కుడుతున్నావు ఒకటే? 2 కిలో కుట్టేసి 2 కిలో మిషన్ కుడుతున్నావా? చేయి వర్క్ లేదు అది? టైం లేదు. చేయి వర్క్ ఉంది కానీ కుట్టుకోవచ్చు. నా కళ్ళు పని చేయవు. మళ్ళీ రేపు పొద్దున షూటింగ్ కూడా దిగలేదు ఇక. మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏమో. అంతే మిషన్ మీద వేసేస్తే అయిపోతుంది. ఆమె బ్లౌజులు కుట్టేసింది. మరి ఈ ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు మీరు చేయి మీద వేస్తారు ఎప్పుడైనా? చేయి మీద వేస్తే ఎక్కువ రోజులు ఆగుతుంది. అంటే ఇట్లా కుడితే ఇట్లా అయితే ఏదైనా తట్టిందనుకో ఉత్తిగానే కూర్చోబడుతుంది. అట్లా ఉంటుందా? అట్లా అయితే కొన్ని రోజులు గట్టిగా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇదేమో మిషన్ మీద హైగా కనిపిస్తుంది. సరే సరే పాపాజీ ఇప్పుడు ఏం కనబడితే నల్ల పిల్లే పిల్లలే ఏం లేదు. సాయంత్రంగా మధ్యాహ్నం టైంలో కూర్చుంటే ఒక రోజు అయిపోతుంది 2 సంచులు. ఆనుడు ఉన్నది కానీ అది సంచు సగం అవుతుంది. ఈ బియ్యమా? మరి సాయంత్రం టైంలో కష్టం కానీ మరి కూర్చోవాలి. మధ్యాహ్నం ఏం చేస్తారు? అందరం ఒకటి దగ్గర ఉంటాయి పని. ఎందుకు కాదు? ఏమైందని చెయ్యాలి. తినబెడుతున్నావు వారా తమ్మునికి? తింటలేడా? మరి బండి తిప్పరాదు అటు ఇటు ఉత్తనే కూర్చోబెట్టినావు అని. అవు అయితే బల్మిటి కూర్చోడు వాడు. ఏంది బెల్ట్ పెట్టింది అదే రా కింద వాడు కూడా పెట్టిరు. అటు ఇటు తిప్పు బండి పట్టుకొని. ఏం శిరీషా ఉబ్బరిస్తుందా? ఏమైంది ఏమైంది శిరీషా? అరే మస్తు అవుతున్నావు అని చెప్పుగా. కూరగాయలు కట్ చేస్తున్నా శిరీషా? కాకరకాయ కట్ చేస్తున్నా. ఇప్పుడు రాత్రి అదేనా? ఇప్పటికి ఇదే కర్రీ సరిపోదా మరి? అది ఫ్రై చేస్తే సూపర్ ఉంటుంది కాకరకాయ కర్రీ. ఫ్రై చేసి సరిపోదు అందరికి కర్రీ వండితే. అవును ఇది కానీ బెండకాయ కానీ ఫ్రై చేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది కానీ తక్కువ అవుతుంది. ఎక్కువ తీసుకున్నప్పుడు అట్లా వేయాలి. ఇప్పుడు కూరకే సరిపోతుంది. పోయారు వంటకాడికి? ఇంకా పోలే ఇప్పుడే కట్ చేస్తున్నా. అక్క అవి పాలు కొడుతుంది. బయట ఒక చెట్టు కూడా గాడి పూతలేదు. మస్తు ఉబ్బరిస్తుంది. ఒక చెట్టు కూడా పూతలేదు. ఒక చెట్టు కొమ్మ కూడా పూతలేదు. ఏమైందా? తింటలేడారా? తింటుండా? క్రియాన్స్ అది కట్టేసినట్టు అయింది. ఏది బట్ట కదా? చీకటి చీకటి ఉంది జరా. చీకటి ఉంది గాడి కూడా సరిగ్గా వస్తలేదు. ఇటు నుంచి వస్తుంది కానీ ఇటు నుంచి రాదు. ఎండకి సేఫ్ అయింది కానీ మిగతా నీళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. ఏం కాదు మంచిగా నాకు ఉబ్బరిస్తుందా? ఫ్యాన్ వేయాలా? సరే వేస్తా. ఫ్యాన్ వేస్తే మీ మమ్మీకి పాలు కొట్టుకోతున్నట్టు నాన్న, అందుకని నేను వేయలేదు. అంటే ఇబ్బంది పడుతున్నా నేను బంద్ చేసిన. చూలే పాపను నేను చూడలే. ఇప్పుడు అది కట్టినా అంటే నేను అటు ఇటు చూస్తున్నా. పొద్దుగాల చూడు తెలుసు కనబడతా నీకు. ఎండకు మస్తు ఉంటుంది మరి అది. కానీ ఇప్పుడు కొద్దిగా చీకటి చీకటి ఉంటుంది, గాడు రాదు. వీళ్ళకైతే బాసనకు బట్టలు నీకు ఈజీగా ఉంటుంది. వంట స్టార్ట్ చేసిన సరే చేసిన బావ. ఇంకా లేట్ అయింది. కాకరకాయనా? అదే ఇందాక బయట కూడా చేసిన అదే కర్రీ వండుతున్నావా? కర్రీ వండుతా. పిండి రొట్టెకా? వేడి నీళ్ళు కలిపి ఇలా వేడి నీళ్ళతో పోసి పెట్టిన చల్ల అవుతుంది అని చెప్పి అట్లా కలిపి పెట్టేసిన. మన నార్మల్ వాటర్ రోజు కలపాలా? నార్మల్ వాటర్ ఏం పెట్టదు, వేడి వాటర్ ఉంటాయి. అంటే అవి అంత గోరెచ్చగా ఉంటాయి. జరిగా గోరెచ్చ వాటర్ తో కలిపి తైద రొట్టె. అది జొన్న రొట్టె. జొన్న రొట్టె అంటే కలిసినాయి. కలుపుకోవచ్చు కదా? కలుపుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండి గోధుమలు కలిపితే ఇట్లా రొట్టె సాగుతుంది. గోధుమ రొట్టె లాగా జర మంచిగా అనిపించింది. అప్పుడు కలిపినాం చూడు ఒకసారి. ఇప్పుడు కలపలే మరలా? ఇప్పుడు కలపలే. అప్పుడు అత్తమ్మ చెప్పింది ఎప్పుడైనా అక్క బియ్యము జొన్నలే కలుపుతుండే. ఇక అత్తమ్మ చెప్పినాక రాగులు, జొన్నలు, గోధుమలు, కొన్ని బియ్యం బెటరే కదా, మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో మర్చిపోయినా. అంతేనా? అంతే అనుకుంటా. ఇవన్నీ కలిపి పెడితే మంచిగా రొట్టె సాగుతుండే, యాస రాకపోతుండే. నాకు మంచిగా ఈజీ అనిపిస్తుండే అట్లా చేస్తే. అప్పుడేమో భయం అవుతుండే అసలు రాకపో. ఇప్పుడు అలవాటు అయింది. ఎన్ని రొట్టెలు అయినా వేయగలుగుతా. రొట్టెలు కాదు వంట అలవాటు అయిందా? చేస్తాగా ఏదైనా అప్పుడప్పుడు కాదు, గిట్లే అప్పుడప్పుడు చేస్తా ఉంటే అన్నీ అలవాటు అవుతా ఉంటాయి. రేపు పొద్దున షూటింగ్ ఉంది మరి, ప్రిపేర్ అయ్యారా?
అని చెప్పేసి అంటావా? ఇప్పుడు అదే అంటుంది, గుర్తు చేసింది అక్క. అయితే మీరు పోచమ్మ చేతి వంటల వీడియోలో నోటీస్ చేస్తే శిరీష ప్రతిసారి అయితే అని చెప్పేసి అని అంటది. బాగా నోటీస్ చేయండి. నేను చాలాసార్లు చెప్పిన షూటింగ్ చేసేటప్పుడు, కానీ వాళ్ళ ఊతపదం అయిపోయింది. వీళ్ళ అక్క అంటే వదినైనా ఈమైనా ఇద్దరు అదే అంటారు. అయితే అని చెప్పేసి అంటారు. ఇప్పుడు అన్న రేపైతే అనొద్దు అనుకుంటున్నా, కానీ నాకు ఊకే నోటికి అదే వస్తుంది, కానీ ఇక ఏమో ఇక అది ఊతపదం అయిపోయింది మీకు. అట్లా కాకుండా మీరు చేంజ్ చేయాలి దాన్ని. సరే ఈ రోజు రేపు చేంజ్ చేస్తా. రేపు ఏమన్నా చూద్దాం, మంచిగా మాట్లాడితే. నాకు ఇంకా ఇట్లా భయం భయం అనేది మీరు వదులుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పోయింది అనుకో చెప్పగలుగుతుంది, కానీ నాకు జర భయం కొత్త కదా జర గట్టినే ఉంటుంది. 2-3 వీడియోలు తీసినామంటే ముందు కూడా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ కెమెరా అనగానే ఒక భయం స్టార్ట్ అవుతుంది కదా, 1 2 3 స్టార్ట్ అనగానే భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం ఒకటి లేదనుకో, స్పష్టంగా పదం కూడా వాళ్ళకలేదు. అదే ఆ భయం పోవాలి. ఫస్ట్ కెమెరా కూడా భయం పోతే వేయగలుగుతాము. మళ్ళీ అందరు మీరే ఉంటారు, మనమే ఉంటాం. ఇంకా నువ్వు బయట అప్పుడు వద్దే షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు రోడ్ల మీద గలీలలో తీస్తారు, అప్పుడు ఎంత ఇంకా ఇబ్బంది పడుతుండే. మరి ఇప్పుడు నేను నీ ముంగడే ఒక్కనే ఉంటాను, ఇంకెవరు ఉంటారు? అన్న ఉంటాడు, మనమే ఉంటాం నలుగురము ఉంటాం. కానీ ఏదో ఇట్లా భయం అనిపిస్తుంది. అలవాటు కావాలి. ఇది అలవాటు ఏంటంటే బయట కూడా చేయగలుగుతాం మనం, దేనికైనా అలవాటు చేసుకోవాలి. కొంచెం అలవాటు అయింది, రేపు చేస్తే తెలుస్తుంది. రేపు ఏం చేస్తారు అయితే. సరే వావ్ సూపర్ సేవర్. వా 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 కొత్త పొయ్యి ఈరోజు ఓపెనింగ్. వా బర్నర్లు అయితే సూపర్ ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. ఎప్పుడైనా తిరుగుతూ ఉంటారు పొయ్యి ఎప్పుడు పాత ఉంటుంది అని ఆ పొయ్యి తీసి పోచమ్మ చేతి కూడా పంపించేసినాం. ఇది వచ్చేసి కొత్త పొయ్యి, ఇప్పుడే ఓపెన్ చేసినాం. ఇప్పుడే ఇది ఫిట్ చేసినాం. కొంచెం గ్యాప్ ఉంది, ఎంత గట్టి కూర్చున్నా కానీ రాలే. ఇది ఇంటికి ఫైనల్ అయిపోయింది. పప్ప నేను కలిసి ఎంత కూర్చున్నా కూడా రాలే. జ్యోతి ఇది ఏంటి ఛాయ మొత్తం బ్లాక్ అయిపోయింది. అది ఇజ్జుడు జ్యోతి ఏం జ్యోతి గంతగానే ఊపింది ఫేస్. సరదా అయితే కూడా ఊపుతుందా జ్యోతి? ఎప్పుడు తింటూనే ఉండే ఏదో ఒకటి. బాదం తింటున్నావా? నాకేం పెట్టినావు? అయ్యా కషాయం చేస్తుండగా. ఓ వావ్. ఇదేంటి వచ్చేసి బియ్యం కడిగిను. ఇది వచ్చేసి పల్లి చట్నీయా? మరి ఇడిని కట్టిరు? ఏం కూర వండుతున్నావు ఇప్పుడు? దొండకాయనా? ఓ ఈ డబ్బాలలో పెడితే మస్తుంది, కానీ ఈ డబ్బా కూడా గట్టిగా అయిపోతుంది. ఇదేంటి? కూర ఉంది కదా, ఎందుకు వండుతున్నావు? ఏమో ఏదైనా కట్ చేసి పెట్టాను అన్నది. అయితే కట్ చేసి పెట్టమని చెప్పిరుగా. రైట్ ఓకే. గోకరకాయనా? ఆల్రెడీ నిన్న ఉండేది కదా గోకరకాయ. నిన్న కాకరకాయ ఉండేది, ఇదే కట్ చేసేది. నిన్న పొద్దున బెడకాయ చారు. అరే అవు కదా. మరి గోకరకాయ ఉండేది ఏ రోజు అది? మొన్న. ఓకే ఓకే. మరి ఏమైనా స్పెషల్ రాదా? లేరుగా ఇలా ఏం స్పెషల్? ఏదన్నా ఒకటి తినని. ఎందుకు లేరంటే వాళ్ళు మళ్ళీ రారా? వాళ్ళు అంబలి వండి. అవును, ఎన్నో రోజుల నుంచి అడుగుతారు కదా. పోచమ్మ చేతి వంటల అంబలి ప్లస్ తిరుపతిలో వండే ప్రసాదం, ఈ 2 చేస్తున్నారు. అది కావాల్సిన వాళ్ళు ఈరోజు కానీ రేపు కానీ వస్తుంది. నానా చూసిన కొత్త పైన చూసిన. ఓకే. పాలు పెట్టినామే, ముఖం కడుకొని 9 గంటల వరకు పాలు తాగుతుంది. అవును ఆమె టైం. అయ్యా ఓ రామశంకర, టైం 7:25 అయినా. నేను 9 అవుతుందేమో, నాకు ఆకలి అవుతుంది అనుకుంటున్నా జ్యోతి. నిజంగా నాకు ఆకలి అవుతుంది. ఏంటది? ఏమైంది? స్మాషా? డ్యామేజా? ఎందుకు కావచ్చు అట్లా? ఫ్రిడ్జ్ ప్రాబ్లం అవుతుంది. ఫ్రిడ్జ్ ఎన్ని రోజులు అవుతుంది? వదిన పెళ్లి కాక ముందుకి, అంటే మా పెళ్లి కాక ముందుకి, అంటే 8 ఇయర్స్ ఫ్రిడ్జ్. కానీ 10 years గ్యారంటీ ఇచ్చింది మరి. అంటే బిస్కెటేనా అదంతా? నాకేం తెలుసా మరి ఎందుకు అవుతుంది ఇట్లా? నాకేం తెలుస్తుంది? 10 years కదా వారంటీ. నాకు తెలియదు. మీ ఫ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు వారంటీ? ఎప్పుడు తీసుకురు మీ ఫ్రిడ్జ్? మా పెళ్ళైన కొత్తలో. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years అవుతుంది. 5 years నుంచి ఇంకా మంచిగానే ఉందా? ఇప్పుడు ఏడుంది అది? సిటీలో ఉంది. ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా? ఆన్లైన్ ఉంది. అందులో ఏమేమి పెట్టించారు? ఏం లేవు. కూరగాయలు లేవా? అసలు ఏం లేవా? మరి ఎందుకు ఆన్ చేసి అనవసరం కరెంట్ బిల్ బొక్క? బంద్ చేస్తారా? అట్లా బంద్ చేయదు ఫ్రిడ్జ్ని. రైట్, కరెక్ట్, వెరీ గుడ్. ఈ మాత్రం తెలివి ఉంది కొద్ది. నీకు అప్పుడు తెలివి లేదు అనుకుంటాను. తెలివి ఉండదు కదా నీకు. దేని బిత్రి దమాకు ఉండదు ఇంత కూడా. అయితే వాయెత్తి పప్పాజీ. వామ్మూ, ఇంత పెద్ద పని చేసినావేను. ఎన్ని రోజుల తర్వాత నువ్వు నీళ్ళు మోసినావు. వా 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 వా. టీషర్ట్ సూపర్ ఉందా నీకు? సూపర్ సెట్ అయింది.
ఇంట్లో ఇదొకటి పని చేస్తూ ఉంటే కొంచెం మనకి ఏమవుతుంది ఎక్సర్సైజ్ అవుతుంది నిజంగా. నేను ఇన్ని రోజులు చేయకుండా ఏ పని చేయకుండా కూర్చున్నాను, కానీ ఇదొకటి చేస్తుంటే జర ఎక్సర్సైజ్ అవుతుంది. వీళ్ళకి వాకింగ్ అవసరం లేదు వీళ్ళు చేసే పనికి. చిన్నది ఇక్కడ నుంచి అక్కడ పెట్టాలి, అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలి, అలాంటి ఎన్నో పనుల వల్ల వాళ్ళకి వాకింగ్ అయిపోతుంది, ఊపిరి వస్తుంది. నువ్వు యోగా చేసినావు ఎలా చేయలే, ఏడ చేసినావు ఇప్పుడు పోయి చేయపో జరసేపు కూర్చో. అవునా నానే గుడ్ మార్నింగ్. ఎట్లున్నది రా పిచ్చమ్మ లెక్క సేమ్. పోనాడు బ్రష్ వేసుకపోన్నాడు, తాత వేసిస్తాడు పో. క్రియాన్షం మంచిగా రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు జ్యోతి? చాయ్ తాగుడేనా ఇక, ఇంకేం లేదా? రొట్టెలు ఉన్నాయి, రొట్టెలు కలుపుకోకపోయినా చాయ్ ఎంత అవుతుందో చూసి సరిపోద్దు. ఆల్రెడీ తాగిరాలు పాపం, పొద్దున్నే లేచి మబ్బులు 6 గంటలకే 5 గంటలకే లేచింది పొద్దున్న. అయితే లేచి వచ్చి తొక్కితే నా కాలు తస్కమన్నది. సారి బాబు అని కాళ్ళ మీద పడ్డది. సరే పోటీ నేను ఇటు సైడ్ గుమ్మం దగ్గర వండుకున్నా, గుమ్మం దగ్గరనే వండుకున్నా. గుమ్మం దగ్గర వండుకుంటే చూడక వచ్చి కావాలని దక్కిందా మరి, ఏమో తొందర లేవాలని తొక్కితే అయ్యో జ్యోతి అట్లా బాగుండదు జ్యోతి. పైన చాయ్ పత్త పెద్ద మామూలు మంచిగా ఉంటుండే, అంటే బర్రెపాలు ప్యూర్ బర్రెపాలు చాక్ పత్త మంచిగా ఉంటుండే. చాయ్ పత్త కూడా అలా చాయ్ అయిపోగానే నేను అమ్మమ్మ దగ్గరనే ఉంటుండే కదా, ఇక ఇది అయిపోగానే ఇది మొత్తం తినేసి అసలు చూస్తేనే ఎట్లుంది తినబుద్ధి. ఇప్పుడు అట్లుందన్న, అప్పుడు టేస్ట్ వేరు. తిన్నప్పుడు అన్నిటికీ అంటే నేను ఏమన్నా కొద్ది బుద్ధిలే నీకు. కాజోతి నువ్వు ఎప్పటి వరకు ఉండే మీ అమ్మమ్మ ఇంటికాడను? ఈ కోత ఎప్పుడు మా ఇంట్లో ఉండకపోతుండే. ఎప్పుడంటే అమ్మమ్మ బతికినన్ని రోజులు ఆమె దగ్గరనే ఉన్నా. అమ్మమ్మ బతికినన్ని రోజులు, అమ్మమ్మ చచ్చిపోయిన తర్వాత వదిలేసి వచ్చేసినావు. సిటీకి వచ్చినాం కదా అప్పుడే సిటీకి పోయినాం. సిటీకి వెంబడి మా ఎంబడి వచ్చేసింది. కానీ అప్పటిదాకా మా ఇంట్లో మా చెల్లె లేదు. మా చెల్లి ఉంది కదా అని చెప్పేసి బాసం తమ్ముడు, ఇల్లు గడుగుడు, ఇల్లాకి ఉడుచుడు అవన్నీ మా మీదనే ఉంటుండే. ఈ కోత ఏ పని చేయకపోతుండే. నాయన కూడా చేసిండు, బాసల కాడ తిట్టుకుంటుంటే మరి స్కూల్కి వెళ్ళి రాగానే ఇద్దరు తిడుతురు, ఏమంటారు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు ముగ్గురు అని చెప్పేసి నాయన తోముతుండే ఒకసారిగా. మరి నువ్వు చేసిన పనికి అట్లుంటది. ఆడపిల్ల ఉన్నది ఇంటికాడ, నేను చిన్న పిల్లని కాదు అప్పుడు నాకేం తెలుసు. ఇప్పుడు అంటే తెలుసు కాబట్టి అన్ని నాన్నగారు తోముతుంది. ఇప్పుడు తెలివి వేరు, అప్పుడు ఆడుకోవాలి. స్కూల్కి వెళ్ళి రాగానే మధ్యలో ఒక గోడు ఉంటుండే, ఇంట్లో ఎవరు లేని చూసి వెళ్ళిపోతుండే. ఇక మళ్ళీ వాళ్ళని ఉంటే పోనీకపోతుండే కదా, నాయన ఉంటే అస్సలు పోనీకపోతుండే. నాయన లేనప్పుడు చూసి, అమ్మ లేనప్పుడు అమ్మ ఏమనకపోతుండే కానీ ఇక మీరు లేనప్పుడు చూసి ఎవరు లేనిది ఆ గోడ దుంకి పోయి పడుకుంటుండే అమ్మ. కోతి ఇట్లా ఎన్ని నీళ్ళు పోసినా అది ఉండదే, ఎండకి ఎండిపోతూనే ఉంటుంది. నిన్న వస్తున్నారు, నిన్న రాలే. ఈ రోజైనా వస్తారో రారో? ఎండిపోతున్నాయా? నీళ్ళు పోస్తున్నాం కానీ పొద్దున సాయంత్రం పోస్తాను. నువ్వు ఉంటలేవా? ఈ ఎండకు మొత్తం పోతున్నట్టు. అయ్యో అది పోయంగానే వెళ్ళిపోతున్నాయి, దానికి సరిపోతలేవు నీళ్ళు. ఇలా పెడదాం, ఎట్టి పరిస్థితి రోజు పెట్టేసేద్దాం. వాళ్ళు ఈ ఎట్టి పరిస్థితులు వస్తారు. ఒకవేళ రాలేదనుకో సాయంత్రం మనమే పెడదాం. ఇక కానీ అయిపోయిందా? కానీ జ్యోతి టిఫిన్ ఏం చేస్తున్నావు? అవును కానీ టిఫిన్ లేదా? ఏం జ్యోతి అట్లా అంటావు? రొట్టెలు ఉంటే మరి మనకేం చేస్తావు? ఇదేంది? ఎవరికి ఇది? ఇంకా మీ అత్తమ్మక? మరి గిరేం తింటాడు? అంటే ఇప్పుడు అన్నం సరిపోతా మరి? అది కడిగి ఇప్పుడు ఏమో బియ్యం అడుగు పెట్టు అని అన్నది, నాకు ఏం తెలియదు. ఇంకా అమ్మ మంచిగా తప్పించుకున్నామని చూస్తున్నావు. తప్పించుకున్నాడు ఎందుకన్నా? తప్పించుకున్నానైతే పాలు మరుగుతున్నాయిగా, పొగినాయా? వెరీ గుడ్. మరి ఆపేసిపోయినా ఆపేసి ఫ్రిడ్జ్ పెట్టేసి చెప్పాను. ఆమె ముఖం కడుక్కుంటుందేమో అంటే కడుగుతూనే లేదు. ఆమె కోసమేనా పాలు ఇప్పుడు? లే అంటున్నా. చాలా ఇది చాలు. ఒక నాన్నకు రొట్టెలు ఉన్నాయి, మరి నాకు మళ్ళీ నీకంటే ఏందన్నా? నాకు నేనేం తినాలి జ్యోతి? మరి అన్నం తినేసి ఆకలి అవుతుందన్న. ఒక కాకరకాయ కూర ఉంది, రాత్రి అన్నం ఉంది. తలకాయ కూర ఉందా? కాకరకాయ కూర ఉందన్న, తలకాయ కూర కాదు. అన్నం ఉందా ఇంతకు రాత్రి? లేదు, సరిపోదు. సరే అయితే తినేసి నాన్నకు రొట్టెలు ఉన్నాయి. నేను రొట్టెలు ఎన్ని ఉన్నాయి? అవును కానీ రొట్టెలు 2 ఉన్నాయి. సరిపోతాయా? ఆల్రెడీ సగం వేసుకొని తిన్నారు. వావ్, ఇది బాగుంది. ఇది జొన్న రొట్టె. చాయ్ బుడ్డోడు వడుకోవాల్సిండు. నాని నువ్వు రోజు ఎన్ని బిస్కెట్ తింటావు నాని? ఓన్లీ 3ఏనా?
ఇంకొకటి ఎక్కువ కూడా తినవా? ఒక్కటి కూడా ఎక్స్ట్రా తినవా? ఎందుకట్లా? మమ్మీ తిడుతా? అమ్మా నువ్వు తాగుతావు కానీ మమ్మీ తిడుతుంది. మరి ప్రతి పని మమ్మీ తిడుతానే చేయాలరా? నువ్వు చేసే కోతి పనులన్నీ కూడా మమ్మీ తిడుతా చేయనని చెప్పాలి. అవును ఇట్లా ఎందుకంటుండే వీడు ఎందుకంటాడు? పిల్లలు అట్లా అంటారా? ఎన్ని వేసారు? నేను 3 వేసిపోయినా, నాయన ఇంకోటి వేసిన. ఎందుకు వేసినావు? ఆమె 3 తింటుందట, ఒకటి ఎక్కువ తినదట. ఈమె తినకపోతే అవుతుంది అమ్మ పని. తినకపోతే అవుతుందట అమ్మ పని. ఎవరి పనిరా? పోయింది ఏమైందిరా? మంచిగా ఉంది ఇట్లా కూడా. అరే కలుపుకోనికి రాదని కలుపుకోనికి రాదు. ఆమె కట్ట బర్త్డేకి ఇచ్చింది కదా సంపు, ఆ కప్పులో పోయారా? మరి పోయకపోయినావు తెస్తుంది ఒకటేసారి టక్కున వలుగుతుంది కదా నాని? టక్కుమని వాళ్ళు కదా ఎట్లా వలుగుతుంది మరి? టప్పున వలుగుతుందా? పలిగినాక మళ్ళీ ఎట్లా వస్తారా? మరి ఎప్పుడు తీయండి ఉండదు కొత్తగా ఎందుకురా మళ్ళా? ఏ క్రియాన్స్ పాలు తాగుతావా చాయ్ తాగుతావా ఏం తాగుతావు? బిస్కెట్ తింటాడా? పాలలో వేసుకుంటా? కంట్లో గుచ్చుకోతే ఎట్లుంటుంది అనేది. ఇది 4 5 నాకు ఒకటి తిను పెడుతుందా? అది తమ్మునికి కంట్లో గుచ్చుకోపోయింది అనుకో బ్లడ్ వస్తుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా చేయి పెట్టినావు, ఇవి కోత ఎట్లా పరిస్థితి?